నేను జటంగి వెంకట నరసయ్య యాదవ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రలో కాంగ్రెస్ అగ్రనాయకులు బీసీ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సమన్వయం చేస్తాము అని ఆ రోజు యాత్రలు ప్రకటించినారు. కామారెడ్డి డిక్లరేషన్ సభలో బీసీ 42% బీసీలకు రాజకీయ, ఉద్యోగ అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్లు ప్రకటిస్తామని హామీ ఇచ్చినారు. ఆ హామీ ప్రకారమే మొన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రజలకు అసెంబ్లీలో ఆమోదం తెలిపినాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జాతీయ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్వయం చేసినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గేను ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రకటించి అధ్యక్షుడిని ఎన్నిక చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ వర్గానికి చెందినటువంటి దామోదర్ సంజీవయ్యని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. ఉదాహరణకు సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి కారణం అదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి శ్రమకు గుర్తింపు లభిస్తుందని మీనాక్షి గారు చెప్పటం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించినారు. తప్పతంలో న్యాయం జరుగుద్దని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు, క్రమశిక్షణ, కట్టుబడి వెనుకబడే వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలకు న్యాయం జరుగుద్ది. ఆశ కంటే ఆశయం గొప్పది. ఆ సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుంది. దేశం కోసం, భారతీయుల కోసం ఉగ్రవాదుల కూటాలకు బలైనటువంటి చరిత్ర ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం, భారతీయుల కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కూడా ఒక కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికే ఉంది. కాంగ్రెస్ గురించి ఇతర ప్రతిపక్షాలు, మతవాద పార్టీలు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. జై కాంగ్రెస్.